హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ Sasi వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు హౌ టు విత్డ్రా ఫండ్స్ ఇన్ జీరోదా అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. మన పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్లో చాలా మంది అడుగుతున్నారు, సార్ నేను జీరోదాలో ఫండ్స్ అనేవి విత్డ్రా చేస్తుంటే విత్డ్రా అవ్వట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. అంతేకాకుండా మనం విత్డ్రా చేసినప్పుడు నా బ్యాలెన్స్ అనేది నెగిటివ్లో చూపిస్తుంది సార్. నేను అమౌంట్ డిపాజిట్ చేసినా సరే నా బ్యాలెన్స్ అనేది నెగిటివ్లో చూపిస్తుంది. అది ఎందువల్ల చూపిస్తుంది అనే దాని గురించి వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా మనం విత్డ్రా చేసినప్పుడు అది ఎన్ని రోజులకి మన అకౌంట్లోకి వస్తుంది, అంతేకాకుండా విత్డ్రా చేయడానికి కొంత అమౌంట్ అనేది ఎందుకు విత్డ్రా అవ్వట్లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు జీరోదాలో ఎలా విత్డ్రా చేయాలి ఫండ్స్ అనే దాని గురించి చెప్తాను. నేను ఇక్కడ మా సిస్టర్ అకౌంట్ తీసుకున్నాను. మా సిస్టర్ అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు మీరు, 3607 రూపీస్ ఉంది. సో ఈ అమౌంట్ అనేది నేను ఇప్పుడు విత్డ్రా చేయాలి అంటే ఈ అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసినప్పుడు ఎంత అమౌంట్ మనకు వస్తుంది, అలాగే అవైలబుల్ బ్యాలెన్స్కి విత్డ్రా బ్యాలెన్స్కి ఎందుకు డిఫరెన్స్ ఉంది, అలాగే కొంతమంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది సార్ నేను విత్డ్రా చేద్దాం అనుకుంటే అని. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, విత్డ్రా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. విత్డ్రా మీద క్లిక్ చేస్తే మీరు కన్సోల్లో విత్డ్రా పేజ్కి వెళ్తారనమాట. ఇక్కడ మనం 2 ఉంటాయి. మనం ఫండ్స్ యాడ్ చేసినప్పుడు జీరోదాలో ఈక్విటీ సెక్షన్కి సపరేట్గా ఫండ్స్ యాడ్ చేయాలి, అలాగే కమోడిటీ సెక్షన్కి సపరేట్గా ఫండ్స్ యాడ్ చేసుకోవాలి కదా. సేమ్ విత్డ్రా కూడా మనం ఈక్విటీ బ్యాలెన్స్ సపరేట్గా విత్డ్రా చేసుకోవాలి, అలాగే కమోడిటీ బ్యాలెన్స్ సపరేట్గా విత్డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నా అవైలబుల్ బ్యాలెన్స్ అనేది అమౌంట్ ఎక్కువ ఉంది, విత్డ్రా బ్యాలెన్స్ అనేది తక్కువ ఉంది. సో చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ నా అమౌంట్ అవైలబుల్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, అలాగే విత్డ్రా బ్యాలెన్స్ చూస్తే కనుక తక్కువ ఉంది అని. సో దాని గురించి ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఆ అమౌంట్ అనేది ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ నొక్కితే అమౌంట్ అనేది విత్డ్రా అవుతుంది, ఈ 3484 రూపీస్ అనేది. సో ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు కదా, నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు చూపిస్తుంది, అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు పైన చదవండి ఫ్రెండ్స్. పైన మనకి డేటా అనేది కనిపిస్తుంది. ఈ డేటా అనేది మీరు చదవండి. మీకు కనుక ఫ్రీ టైం ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఫ్రీ టైం ఉంటే చదవమన్నాను కదా, మీరు ఇక్కడ కింద రీడ్ మోర్ అనేది క్లిక్ చేస్తే మీకు బ్రౌజర్లో ఆ డేటా అంతా ఓపెన్ అవుతుంది అనమాట. ఆ డేటా మీరు కావాలంటే చదవచ్చు. సో ఇలా ఓపెన్ అవుతుంది మీకు డేటా బ్రౌజర్లో. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ విత్డ్రావబుల్ బ్యాలెన్స్ ఉంది కదా. ఇప్పుడు దీని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు ఈక్విటీలో బ్యాలెన్స్ని విత్డ్రా చేద్దాం అనుకున్నా అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మీకు ఇంట్రాడే ట్రేడింగ్ చేశాను అనుకోండి. ఆ ఇంట్రాడే ట్రేడింగ్లో వచ్చిన ప్రాఫిట్స్, అంతేకాకుండా నేను ప్రీవియస్గా ఫర్ ఎగ్జాంపుల్ నా అకౌంట్లో HDFC బ్యాంక్ స్టాక్స్ అనేవి ప్రీవియస్గా ఉన్నాయి, దాన్ని సెల్ చేశాను. సో అలా డెలివరీ తీసుకున్న స్టాక్స్ సెల్ చేసి ఆ అమౌంట్ ప్లస్ ఇంట్రాడే అమౌంట్, ఈ 2 అమౌంట్స్ కలిసి మనం విత్డ్రా చేయాలనుకుంటే అది T+2 days. అంటే ఈరోజు కనుక నేను ఇంట్రాడే ప్రాఫిట్స్ కానీ లేకపోతే నేను నా పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ సెల్ చేసిన వచ్చిన ప్రాఫిట్స్ ప్లస్ అమౌంట్ రెండూ కూడా నేను విత్డ్రా చేయాలంటే T+2 days పడుతుంది ఫ్రెండ్స్. అంటే ఈరోజు మండే అయితే ఈరోజు నాకు కనుక నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేసి ప్రాఫిట్స్ సంపాదించి ఇచ్చిన ప్రాఫిట్స్ ఎప్పుడు విత్డ్రా చేసుకోగలను అంటే T+2. అంటే ఈరోజు మండే అయితే వెడ్నెస్డే నేను విత్డ్రా చేసుకోగలను ఫ్రెండ్స్. అలాగే F&O సెక్షన్లో మనకి ఏంటంటే F&O సెక్షన్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో నేను ట్రేడింగ్ చేసినప్పుడు నాకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వచ్చిన ప్రాఫిట్స్, అలాగే నేను ఎక్స్పైరీ డేట్కి ముందు కనుక ఎగ్జిట్ అయితే ఆ బ్యాలెన్స్, ఆ రెండు కూడా 1 day తర్వాత అంటే ఈరోజు నేను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసిన వచ్చిన ప్రాఫిట్స్ని నేను రేపు నేను విత్డ్రా చేసుకోగలను ఫ్రెండ్స్. 1 day తర్వాత నుంచి మనం విత్డ్రా చేసుకోగలను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫర్ ఈక్విటీ విత్డ్రావల్ బ్యాలెన్స్ ఈక్వల్ టు మీ అవైలబుల్ బ్యాలెన్స్ మైనస్ 2 days స్టాక్ హోల్డింగ్ సెల్ వాల్యూ మైనస్ 2 days టుడే అంటే ఈరోజు ఎస్టర్డే ఇంటర్డే ప్రాఫిట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం నెక్స్ట్ డే అంటే 2 days తర్వాత T+2 days తర్వాత మనం విత్డ్రా చేసుకోగలం ఫ్రెండ్స్. అలాగే కమోడిటీ సెక్షన్కి వచ్చేసరికి మనం విత్డ్రా బ్యాలెన్స్ ఈక్వల్ టు అవైలబుల్ బ్యాలెన్స్ అంటే మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ మైనస్ 2 days ప్రాఫిట్స్, ఈరోజు వచ్చిన ప్రాఫిట్స్ మైనస్ ప్రజెంట్ డేస్ పేయింగ్ అంటే ఈరోజు మీరు ఆల్రెడీ ముందు తీసుకొని ఉంటే ఆ అమౌంట్ తీసేసి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ విత్డ్రావల్ చేస్తుంటే ఆ అమౌంట్ అనమాట. అది ఒక్కసారి విత్డ్రా చేస్తే 0 ఉంటుంది. సో ఆ విధంగా మనం కమోడిటీలో కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు ఈ అవసరం లేదు ఫ్రెండ్స్, ప్లెడ్జింగ్ చేసి అంత ఆ డీటెయిల్స్ కావాలంటే నేను సపరేట్గా చేస్తాను కావాలంటే. సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనం విత్డ్రా చేసుకునే అమౌంట్ కెనాట్ బి విత్డ్రాన్ ఆన్ ద సేమ్ డే. చెప్పాను కదా, సేమ్ డే మనం ప్రాఫిట్స్ అనేవి విత్డ్రా చేసుకోలేము అనే దాని గురించి చెప్తుందన్నమాట ఇది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈక్విటీలో మీరు ఈరోజు ట్రేడ్ చేస్తే T+2 daysకి మనం విత్డ్రా చేసుకోగలం. అలాగే
కనుక మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చేస్తే 1 డే తర్వాత మీకు వచ్చిన ప్రాఫిట్స్ కానీ మీ అమౌంట్ కానీ 1 డే తర్వాత మీరు విత్డ్రా చేసుకోగలరు ఫ్రెండ్స్. T+1 డే అంటారు, అంటే ట్రేడింగ్ డే ప్లస్ 1 డే, అంటే ఈరోజు నేను ట్రేడ్ చేస్తే ప్లస్ 1 డే అంటే రేపు మనం విత్డ్రా చేసుకోగలం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి. ఈక్విటీకి అయితే T+2 డేస్ ఫ్రెండ్స్. ఇంటర్డే ప్రాఫిట్స్ కానీ లేకపోతే మీరు హోల్డింగ్స్లో ఉన్న వాటిని సెల్ చేసినప్పుడు అవి T+2 డేస్ చేస్తాయి ఫ్రెండ్స్. అలాగే మనం ఏ టైమింగ్స్లో కనుక విత్డ్రా చేసుకోవాలి, ఎప్పుడు మనకు వస్తాయి అంటే మీరు కనుక 8:30 PM లోపల, అంటే ఈరోజు 8:30 PM ఈవినింగ్ 8:30 PM లోపల కనుక ఈక్విటీలో విత్డ్రా చేసుకుంటే మీకు సేమ్ డేనే మీ ఫండ్స్ అనేవి బ్యాంక్లోకి వచ్చేస్తాయి. అలాగే కమోడిటీ సెక్షన్కి మార్నింగ్ 8 AMకి లోపల మీరు విత్డ్రా చేస్తే సేమ్ డే అనేది మీకు మీ బ్యాంక్ అకౌంట్లోకి ఫండ్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనం విత్డ్రా చేసుకోవడం ఎలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ చాలామంది అడుగుతున్నారు కదా నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు చూపిస్తుందని. ఈ నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు చూపిస్తుందంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్రాడే ఈరోజు చేశారనుకోండి, ఆ ఇంట్రాడే చేసిన అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇంట్రాడే చేస్తాం, ఇంట్రాడే చేసినప్పుడు మనకి ప్రాఫిట్ లాస్ వస్తుంది కదా, ఆ పొజిషన్స్లో ఉన్నప్పుడు కనుక మీరు కనుక విత్డ్రా చేస్తే అప్పుడు మనకి వాళ్ళు మార్జిన్ ఇస్తారు కదా, ఆ మార్జిన్ వల్ల ఆ అమౌంట్ అనేది నెగిటివ్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు లాస్లో ఉంటే అందువల్లే మీకు విత్డ్రా ఆ టైంలో కనుక చేస్తే మీకు నెగిటివ్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తే నాకు -240లో ఉందనుకోండి, అంటే నా లాస్ అనేది -240లో ఉందనుకోండి. సో అలాంటప్పుడు అప్పుడు నేను విత్డ్రా చేద్దాం అనుకుంటే నా బ్యాలెన్స్ కూడా -240 అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది నెగిటివ్లో వచ్చింది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను.